పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్పై టీడీపీ నేత లైంగిక వేధింపులు తారాస్థాయికి చేరాయి. కంకనాలపల్లి అంగన్వాడీ టీచర్ను బొడ్డు వెంకటేశ్వరరావు లైంగికంగా వేధిస్తున్నాడు. బాధితురాలికి పదే పదే ఫోన్ చేసి కోరిక తీర్చాలని సతాయిస్తున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేవు. మీరు దళితులు, మా పార్టీ అధికారంలో ఉంది, నన్నేమీ చేయలేరని టీచర్కు వార్నింగ్ ఇస్తున్నాడు. తనకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది. కాగా కేసు విత్డ్రా చేసుకోవాలని టీడీపీ నేతలు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. బరి తెగిస్తున్న టీడీపీ నేతల తీరు చూస్తున్నాం మనం. ఇద్దరు చిన్నపిల్లలున్న తల్లిని ఈ రకంగా వేధించటం, పోలీసులకి కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు లేవు, పైగా బెదిరింపులకు పాల్పడుతున్న వైనం. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు బరి తెగిస్తూ ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని కంకణానపల్లిలో అంగన్వాడీ టీచర్ స్వర్ణలతను బొడ్డు వెంకటేశ్వర్లు అనే తెలుగుదేశం నాయకుడు వేధిస్తూ ఉన్నాడు. కొన్నాళ్లుగా ఫోన్ చేసి నా కోరిక తీర్చాల్సిందే నువ్వు అంటూ వేధిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఎటువంటి అంగన్వాడీకి సంబంధించిన కేంద్రంలో ఎటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధం లేకుండా ఖచ్చితంగా దానికి సంబంధించిన పిల్లలకి పెట్టే పౌష్టిక ఆహారాన్ని నాకు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే ఆమె ఆధార్ కార్డు పిల్లల్ని అందరం తీసుకొస్తే ఖచ్చితంగా మీకు అవి ప్రొవైడ్ చేస్తామంటే మా పార్టీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా ఆ ఆధార్ కార్డు అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, ఖచ్చితంగా ఆ పౌష్టికాహారం నువ్వు ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే నువ్వు నా కోరిక తీర్చాల్సిందే అంటూ వేధిస్తూ ఉన్నాడు. అంతేకాదు పదే పదే ఫోన్ చేసి సత్తెనపల్లి రా, రాత్రికి రా అంటూ వేధిస్తూ ఉన్నాడు. అయితే ఆమె చాలా బాధపడుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 2 నెలల నుంచి ఈ వేధింపులో పరంపర కొనసాగుతుంది. ఆమె స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులకి విన్నవించుకుంది, అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళింది. కేసు అయితే నమోదు చేశారు, కానీ అతని పైన ఇప్పటి వరకు చర్యలు లేవు. అతను కేసు నమోదు చేసిన దగ్గర నుంచి మరింత బరితెగించారు. మేము అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులం, మా పార్టీ అధికారంలో ఉంది, నువ్వు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళవి, నిన్ను మేము ఏమైనా చేస్తాము, నువ్వు మమ్మల్ని ఏమి చేయవు, నా మీద కేసు నమోదైనా ప్రభుత్వం మాది, ప్రభుత్వం నన్ను ఏమి చేయలేదు, పోలీసులు కూడా ఏమి చేయలేదంటూ సవాల్ విసురుతున్నారు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, భర్త లేరు, భర్త చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది, నాకు 5 లక్షలు, ఆ ఇన్సూరెన్స్ రావడానికి కూడా 5 లక్షలు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటూ ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది. ఖచ్చితంగా దీనిపైన చంద్రబాబు స్పందించాలి, నాకు న్యాయం చేయాలని కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. ఓకే అశోక్.